మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకు సంతోషం అనుగ్రహిస్తాడు. అభిషేకం అనే వర్షము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, కురిపిస్తాడు. అద్భుత కార్యాలు మన జీవితాలలో జరిగిస్తాడు. ఉత్సాహాన్ని అనుగ్రహిస్తాడు. మన పరిస్థితి దేవునికి తెలుసు. మన పరిస్థితి దేవుడు చూస్తున్నాడు. మన పట్ల కార్యాలను జరిగిస్తాడు. మనపై కృప చూపిస్తున్నాడు. దీవెనల వర్షము యేసయ్య కురిపించే దేవుడు ఉంటున్నాడు. తొలకరి వర్షంలో, కడవరి వర్షంలో, అభిషేకం అనే వర్షంలో దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. మనం చేసే ప్రార్థన వింటాడు. మన యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా సఫలపరుస్తాడు. మనతో ఉంటాడు. మనం దేవుని మాట వింటే దీవించబడతాము, ఆశ్రయించబడతాము. దేవుని మాట పొడవబడితే మనము అభివృద్ధి పొందుతాము. దేవుని అందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మనకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు పోషిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. దేవుని యందు మనము ఆనందించే వారిగా, సంతోషించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్ కార్యములు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. నేను సంతోషించాలి తండ్రి, అయ్యా ఆనందించాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా నాయన. మాకు సంతోషాన్ని ప్రభా అయ్యా దయచేయవాడవు, తన ఉత్సాహంను దయచేయవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తొలకరి వర్షము, కడవరి వర్షం అనే అభిషేకమును తండ్రి మాకు అనుగ్రహించేవాడు, మన ఆశ్రయించేవాడు, తన అభివృద్ధిపరచేవాడు తండ్రి అయా. దీవించేవాడు, వర్ధిల్ల చేయవాడు ప్రభా. స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీ మాట వింటే ప్రభు దీవించబడతాం దేవా. నీ మాటకు లోబడితే ప్రభు ఆశ్రయించబడతాం అయ్యా. స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి మాకు ప్రార్థన జీవితం దయచేయండి ఆయన తండ్రి. స్తోత్రాలు. నేను భక్తుల జీవితం దయచేయండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. నీతో సహవాసం కలిగి ఉంటే సహాయం చేయ ప్రభా. అయ్యా నీకు వందనాలు అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ఆనందించడానికి సహాయం చేయ ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మాకు బలం కలుగుతుంది అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఉన్నత స్థితిలో తనము నిలబెట్టువాడవయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి హెచ్చించువాడు, గణపరచువాడవయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా మమ్మల్ని అభివృద్ధి పరచువాడు, ఆశ్రయించువాడవు తండ్రి. స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో తండ్రి దీవించువాడవు నాయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి. నీ స్తోత్రాలు. మాకు సమాధానం, నెమ్మదిని ప్రభా అనుగ్రహించువాడవు నాయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నీరు ఆనందించే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్య యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి అయిపోతున్నాను. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అరుదుగా దేవుడు మనకు అభిషేకమును అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించుగాక. ఆమేన్.